ఈరోజు పచ్చిశనగపప్పు కాలీఫ్లవర్ కర్రీ చేసుకుందాం. ముందుగా పచ్చిశనగపప్పు తీసుకుని 2-3 గంటల ముందుగా నానబెట్టుకోవాలి. 4-5 పచ్చిమిర్చి, 3 ఉల్లిపాయలు తీసుకుందాం. తొక్కలు తీసి కడిగి ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ కూడా తీసుకుని కొంచెం పెద్దగా ముక్కలుగా కట్ చేసుకోవాలి, లేదంటే మొత్తం మెల్ట్ అయిపోతుంది కర్రీలో. పచ్చిశనగపప్పు ముందుగా నీళ్ళు పోసి నానబెట్టుకున్నాం కదా, బాగానే నానిపోయింది పప్పు. నానిపోయిన ఈ పప్పుని 2 సార్లు కడిగి ఒక గిన్నెలో పెట్టుకుందాం. కాలీఫ్లవర్ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ముక్కలు బాగుంటాయి. మరీ చిన్నగా కట్ చేసుకుంటే కర్రీలో మొత్తం కలిసిపోతుంది. ముందుగా ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్ళు తీసుకుని కొంచెం ఉప్పు వేసుకుని ఈ ముక్కలన్నీ ఉప్పు నీటిలో వేసుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. కాలీఫ్లవర్ ఎప్పుడు కూడా గోరువెచ్చని ఉప్పు నీటిలో కడుక్కోవాలి, లేదంటే కాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి. కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలి. ఈ కాలీఫ్లవర్కి పురుగు మందులు ఎక్కువగా కొడతారు. 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకుందాం. 2-3 సార్లు కడిగి ఇలా పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా చీల్చుకోవాలి. ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి మూగుడు పెట్టుకుని 4-5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పొడవుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. ముక్కలు మొత్తం వేసిన తర్వాత గట్టితో కదుపుకుంటూ ఉండాలి, లేదంటే ఉల్లిపాయ ముక్కలు మాడిపోతాయి. మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు మొత్తం కలిసేలాగా ఒకసారి గట్టితో కదుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఈ ఉల్లిపాయ ముక్కలు గట్టితో కదుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో గట్టితో కదుపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకుని పచ్చిశనగపప్పు వేసుకుందాం. 1 కప్పు వరకు ఉంటుంది పచ్చిశనగపప్పు. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి గరిటెతో కదుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. శనగపప్పు ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల బాగా మగ్గుతుంది. కొంచెంసేపు మగ్గించిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి గరిటెతో కదుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిశనగపప్పు కుక్కర్లో పెట్టి ఒక విజిల్ వచ్చాక అప్పుడు కూడా వేసుకోవచ్చు ఈ శనగపప్పు. ఉల్లిపాయ ముక్కలు మొత్తం కదుపుకుంటూ ఉండాలి గట్టితో అప్పుడప్పుడు, లేదంటే మాడిపోతాయి. ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకుందాం. ఈ ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత గట్టితో బాగా కదుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా కదుపుకోవాలి. ఈ ముక్కలు మొత్తం బాగా కలిసేలాగా కదుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక 5 నిమిషాలు. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ముక్కలు బాగానే మగ్గిపోయాయి. కాలీఫ్లవర్ ముక్కలు మగ్గిన తర్వాత ఇప్పుడు కారం వేసుకుందాం తగినంత. మన రుచికి తగినంత వేసుకోవాలి. నేను 2 స్పూన్లు వేస్తున్నాను. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి గరిటెతో కదుపుకొని మూత పెట్టి మగ్గించేసుకుందాం. కొంచెంసేపు మగ్గిన తర్వాత మూత తీసి చూసుకుని ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఈ కర్రీలో మసాలా వేసుకుంటేనే బాగుంటుంది. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి గరిటెతో. ఇలా కదుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి కొంచెంసేపు. తగినంత ఉప్పు వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కదుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. ఇలా కొంచెంసేపు ఉడికిన తర్వాత మూత తీసి కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుందాం. ఈ గరం మసాలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి గరిటెతో కదుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. మధ్య మధ్యలో మూత తీసి చూసుకుందాం. ఇదిగోండి కర్రీ ఇలా ఉడుకుతుంది. ఈ శనగపప్పు కూడా ఈ వాటర్లో మెత్తగా ఉడుకుతుంది. మనం పోసుకున్న వాటర్ మొత్తం అయిపోయే వరకు మనం ఉడికించుకోవాలి కర్రీ మధ్య మధ్యలో మూత తీసుకుని చూసుకుంటూ కదుపుకుంటూ ఉండాలి. కర్రీ ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ కూడా ఇంకిపోయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కొత్తిమీర ఉంటే కొంచెం వేసుకోవచ్చు, లేదంటే మన ఇష్టం. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. కాలీఫ్లవర్ పచ్చిశనగపప్పు కర్రీ రెడీ. పచ్చిశనగపప్పు వేసి వండితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ కర్రీ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.